చూసుకుంటే బంగారం 6,000 పైగా దిగి వచ్చింది. సిల్వర్ ఏకంగా కిలోకి 9,000 పైగా డౌన్ అయింది. అయితే ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేకపోతే పెరుగుతాయా అనే విషయాలు మనతో మాట్లాడేందుకు మార్కెట్ అనలిస్ట్ సాల్మన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సాల్మన్ గారు నమస్తే అండి. ఈ గోల్డ్ చూసుకుంటే వల్టాలిటీ తీవ్రంగా ఉందండి. మొన్న 3 రోజులైతే బాగా పడిపోయాయి. ఈరోజు కొంచెం పుంజుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో షార్ట్ టర్మ్లో కావచ్చు ఎట్లా ఒక బంపర్ ఆఫర్ అయితే వెయిట్ చేయొచ్చా, మగవాళ్ళు కావచ్చు మదుపుదారులు కావచ్చు? చూడండి మురళి గారు, ఇప్పుడు మనకి గత కొంతకాలం క్రితం 1,80,000 10 గ్రాములు 1,80,000 వరకు వెళ్ళి ఇప్పుడు అరౌండ్ 144 140 ఆ మధ్యలో ఉంది. ప్రధాన కారణాలు ఏమిటంటే ప్రాఫిట్ బుకింగ్. అంటే లాస్ట్ 1 ఇయర్లో అరౌండ్ 60% పెరిగింది. కాబట్టి బిగ్ ప్లేయర్స్, పెద్ద ఇన్వెస్టర్స్, కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాయి. ఎప్పుడైతే అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉండి కొనేవాళ్ళు తక్కువ మంది ఉంటే గోల్డ్ రేట్స్ తగ్గుతాయి. డిమాండ్ అండ్ సప్లై. మరి ఇంకా కొంత షార్ట్ పీరియడ్లో ఇంకా కొంతకాలం పడే అవకాశం ఉందంటే పడే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. షార్ట్ పీరియడ్లో ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు యుద్ధం వలన క్రూడ్ ఆయిల్ డిమాండ్ పెరగటం వల్ల గత కొంతకాలంగా, అంటే ఇప్పుడంటే క్రూడ్ $93-94 పర్ బ్యారెల్ దగ్గర ఉంది. కానీ గత కొంతకాలంగా క్రూడ్ బాగా పెరిగి ఉండటం వల్ల క్రూడ్ అంతర్జాతీయంగా డాలర్స్లో కొంటారు. కాబట్టి డాలర్కి డిమాండ్ పెరగటం వల్ల ఎప్పుడైతే డాలర్కి డిమాండ్ పెరుగుతుందో గోల్డ్ తగ్గుతుంది. అంతర్జాతీయ మార్కెట్, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్లో. అందువల్ల డాలర్ బలపడటం వల్ల కూడా గోల్డ్ తగ్గింది. ఇంకా తగ్గుతుందంటే ఇప్పుడు ఏమిటంటే, ఎప్పుడు కూడా అండి గోల్డ్ రేట్స్ ఎలా ఉంటాయంటే, వడ్డీ రేట్లు తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏమిటి, క్రూడ్ యుద్ధం వలన ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మన దేశంలో కావచ్చు, అమెరికాలో కావచ్చు. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ జనరల్గా ఏం చేస్తాయంటే వడ్డీ రేట్లు తగ్గించవు, అయితే అలా ఉంచుతాయి. ఫెడ్ కావచ్చు, మన సెంట్రల్ బ్యాంక్స్, లేదంటే పెంచవచ్చు. సో అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ యుఎస్ ఫెడ్ మీద డిపెండ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా అంతా మానిటరీ పాలసీస్ ఉంటాయి. సో యుఎస్ ఫెడ్ రేట్స్ తగ్గకపోవచ్చు అనే ఉద్దేశంతో గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి. ఎప్పుడైతే డాలర్ బలపడి డాలర్ బాండ్ ఈల్డ్స్లో ఎక్కువ వడ్డీ వస్తుందో పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ డాలర్స్లో బాండ్ ఈల్డ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. ఎందుకంటే గోల్డ్లో వడ్డీ రాదు కాబట్టి డాలర్ బాండ్ ఈల్డ్స్లో పెట్టడానికి. కాబట్టి షార్ట్ పీరియడ్లో కొంచెం గోల్డ్ పడే అవకాశం ఉంది. యాక్చువల్గా మనకి ఈసీబీ కూడా వడ్డీ రేట్లు పెంచాయని మనకి వచ్చింది. దానివల్ల కూడా షార్ట్ పీరియడ్లో మీకు గోల్డ్ పడే అవకాశం ఉంది. మనం ఇక్కడ ప్రజలకి చెప్పేది ఏమిటంటే, లాంగ్ పీరియడ్ ఉంటే మీరు 3 సంవత్సరాల పైన మీరు ఇన్వెస్టర్ లాగా ఉంటే గోల్డ్, అది ఫిజికల్ కావచ్చు, ఈటీఎఫ్ రూపంలో కావచ్చు, లాంగ్ పీరియడ్లో గోల్డ్ బుల్లిషే. షార్ట్ పీరియడ్లో మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోవటం వల్ల కావచ్చు, డాలర్ ఇండెక్స్ పెరగటం వల్ల కావచ్చు, వడ్డీ రేట్లు తగ్గించకపోవటం వల్ల కావచ్చు, ఈ కారణాల వల్ల గోల్డ్ పడుతుంది. ఇంకా పడే అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది. కానీ ఎప్పుడు కూడా గోల్డ్ రేట్ అనేది ఎప్పుడు కూడా అండి డిమాండ్ అండ్ సప్లైని బట్టి, అంటే కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే, అమ్మటం తక్కువ ఉంటే, సప్లై తక్కువ ఉంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది. అయితే ఏమిటంటే లాంగ్ రన్లో ఏమిటంటే సెంట్రల్ బ్యాంక్స్ విదేశీ మార్గద్రవ్యం కింద ఒక డాలర్సే కాకుండా ఎస్డిఆర్లే కాకుండా గోల్డ్ను కూడా అక్యుములేట్ మొదలుపెట్టాయి. కాబట్టి మన ఇండియన్ బ్యాంక్ కావచ్చు, చైనా బ్యాంక్ కావచ్చు, అమెరికన్ సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు, అన్ని బ్యాంక్స్ సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ను కూడా రిజర్వ్స్ పెట్టుకోవటం మొదలుపెట్టాయి. కాబట్టి లాంగ్ పీరియడ్లో బుల్లిష్ ఉంటుంది. షార్ట్ పీరియడ్లో పడే అవకాశం ఉందంటే కొంత పడే అవకాశం కూడా ఉంది. ఎయిదర్ ఆర్ కొంతకాలం పడే అవకాశం ఉంది, మళ్ళీ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఎయిదర్ ఆర్. కాకపోతే నేనేం చెప్తున్నానంటే కొనే ఇన్వెస్టర్స్కి, మీకు ఫిజికల్గా వెంటనే ఏదన్నా శుభకార్యం ఉందా తప్పదు, లేదంటే స్టాగర్డ్ వేలో ఒకటేసారి మీ దగ్గర ఉన్న డబ్బంతా ఒకటేసారి కుమ్మరించకుండా ఇప్పుడు కొంత పెట్టి, మీ దగ్గర 100 రూపీస్ ఉంటే 30% ఇప్పుడు పెట్టండి, మళ్ళీ వెయిట్ చేయండి, మళ్ళీ కొంత పడిన తర్వాత మళ్ళీ ఒక 30%, మళ్ళీ 30% అలా. అయితే డాలర్ బలపడి డాలర్ బలపడితే గోల్డ్ తగ్గుతుంది. కానీ వేరేజ్ మన ఇండియాలో రేట్స్ ఎలా ఉంటాయంటే, అంతర్జాతీయ విలువతో పాటు ఇంపోర్ట్ సెస్ మనం 6% ఉన్నది 15% చేస్తాం, ఇంపోర్ట్ సెస్ యాడ్ చేస్తాము, జిఎస్టీ, అలాగే ట్రాన్స్పోర్ట్, అలాగే మేకింగ్ ఛార్జెస్, అలాగే డిస్ట్రిబ్యూటర్ కమిషన్, ఇవన్నీ కలిపి మన ఇండియాలో
గోల్డ్ రేట్స్ విలువలు ఎక్కిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బంగారం ధరలు రాబోయే రోజుల్లో కొంత దిగి వచ్చే అవకాశం ఉందని సాల్మన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో మురళి, హైదరాబాద్.